తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు ఏర్పడ్డాయని, అనంతర కాలంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో కొన్ని అంతరాయాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో నిలిచిపోయిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో తిరిగి గడిలో పెట్టిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అమల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన పరిపాలన అందుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చెకోరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పాలనపై ఈరోజు మన తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ సమావేశం సందర్భంగా వేదికను అలంకరించినటువంటి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని మనం ప్రతి నిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా 200 రూపాయల పింఛన్ని ఆ రోజు 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు చేస్తానని 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది గత పాలకుడికి. ఈరోజు 4000 రూపాయలు చేస్తామనేటువంటి పింఛన్ని 4000 రూపాయలు కాదు, ఏప్రిల్ నెలలో మాట ఇచ్చామని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు అక్షరాల ఆ ఇంటి గడప దగ్గర అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. దివ్యాంగుల పింఛను 5 సంవత్సరాల్లో 3000 రూపాయలకి 1 రూపాయి పెంచడానికి మనసు రాల గత పాలకుడికి. కానీ ఈ ప్రభుత్వం ఆ 3000 రూపాయలకి పింఛన్కి 500, 1000 రూపాయలు కాదు, 3000కి 3000 కలిపి 6000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒక్క తెలంగాణలో 2000 రూపాయలు పింఛను ఉంది, కానీ మిగిలినటువంటి ఏ రాష్ట్రానికి పోయినా 1500, 1000, చాలా రాష్ట్రాల్లో 500 రూపాయలు మాత్రమే. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4000, 6000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీ పిల్లలకు మేనమామగా ఉంటానని చెప్పాడు. ఆయన సతీమణి భారతీరెడ్డి గారితో ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మేనమామగా ఉండి మిగిలినటువంటి బిడ్డల్ని రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం. 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్తు గత పాలకుడ నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక ఆమె వాట్సాప్లో పెట్టింది. ఆమె చాలా క్లియర్గా వాట్సాప్లో వీడియోలో చెప్పింది, గతంలో నేను ఓటేసినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా 5 పిల్లలుంటే 13,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చాయి.
కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా 5 పిల్లలకి 65,000 రూపాయలు వచ్చాయని సాక్షాత్తు పులివెందుల నియోజకవర్గం నుంచే ఈవేళ వాట్సాప్లో వీడియో పెట్టింది అని అంటే ఈవేళ తల్లికి వందనం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నామో కేంద్రం సాయంతో ఈవేళ 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతుకు అందించేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభావ్ కానీ 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 5 కోట్ల మంది ఈవేళ ఈ 2 సంవత్సరాల్లో కడుపు నింపేటువంటి కార్యక్రమం 5 రూపాయలకి కనీసం డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు. అటువంటిది ఈవేళ 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఇప్పటికీ చూస్తే దగ్గర మరి 79 కోట్ల టికెట్లు ఈవేళ లేకుండా ఈవేళ మహిళలకి 2 సంవత్సరాల్లోనే ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈరోజు అందించేటువంటి కార్యక్రమం కానీ, ఆర్టీసీ బస్సు ద్వారా ఇబ్బంది పడుతున్నామని ఆటో డ్రైవర్లు చెప్తే వాళ్ళ అకౌంట్లోకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, వేవర్స్కి 200 యూనిట్లు మగ్గాలుంటాయి, పవర్ లూమ్స్ ఉంటాయి 500 యూనిట్లు ఉచితంగా అందించడం కానీ, మత్స్యకారులకు 20,000 రూపాయలు ఉచితంగా వాళ్ళకి వేట నిషేధ సమయంలో ఇచ్చేటువంటి విషయం కానీ, ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని చేసుకుంటూ మరొక పక్కన అభివృద్ధిని కూడా గతంలో మనం చూసాం. రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలకి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిని ఈరోజు నిర్మాణం చేయడం కానీ, ఆ రోజు పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు, ఆ రోజు 72% 2019కి పూర్తి చేస్తే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి డయాఫ్రమాల్ని ధ్వంసం చేసినటువంటి స్థితిలో పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని నాటి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసేస్తే మళ్ళీ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్ళేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసాం ఎన్నో పరిశ్రమలు, ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఈ రకంగా 400 పైబడి పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, అదేవిధంగా గతంలో చూసాం ఎక్కడ కూడా రోడ్లు వేయడం మాట్లాడించి కనీసం గొంతలు కూడా పూడ్చలేనిటువంటి పరిస్థితుల్లో రహదారులే ఆ రోజు మరి నరకాసునికి రహదారులే ద్వారాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ గొంతులన్నీ పూడ్చి మళ్ళీ వీళ్ళటు R&B కానీ ఇటు పల్లె పండుగ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా గ్రామానికి ఇంటింటికి సీసీ రోడ్లు కానీ ఇట్లా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈరోజు గొడ్డలి పార్టీ విష రాజకీయాలు చేస్తూ ఉంది. అబద్ధాలని అసత్యాలని రోజు టన్నులు అచ్చులు కొట్టి తమ అవినీతి పత్రికలో వేసి ప్రజలకు అభూత కల్పనలు చెప్తూ ఉండేటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళ నాయకుడు చెప్తూ ఉంటాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు, రేపు అధికారంలోకి వస్తే రేపు రప్ప అని నరుగుతామని. ఎవరైనా 11 సీట్లకి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే కనీసం వాటి నుంచి జ్ఞానం తెచ్చుకొని వాటి నుంచి కనీసం పాఠాలు నేర్చుకుంటారు. రేపు అధికారంలోకి వస్తే ఇంతకంటే సంక్షేమం ఇంతకంటే అభివృద్ధి ఇస్తామని చెప్తారు. కానీ వాళ్ళు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను నరికినట్టుగా రప్ప అని నరుగుతూ ఉంటారు. ఏదైతే మన పుట్టినరోజులు చూస్తాం జగన్మోహన్ రెడ్డిది, ఎవరైనా పుట్టినరోజులు అంటే కేకులు కట్ చేస్తారు, లేకపోతే పళ్ళు బిస్కెట్లు, లేకపోతే వాళ్ళ శక్తి కొలిది ఏదో హాస్పిటల్కి వెళ్ళి సాయాలు చేస్తారు, కొంతమంది ఏదైతే రక్తం దానం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం పిలిపించాడో వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుకున్నారో కానీ ఎక్కడ చూసినా కూడా గొడ్డళ్ళు పట్టుకొని మరి ఏదైతే ప్రతి వెహికల్ మీద కూడా గొడ్డల్ని తిప్పుతూ ఆ బైక్స్ మీద వాళ్ళు వీరాంగం మనందరం కూడా చూసాం. ఆ యొక్క పొట్టేళ్ళని తెచ్చి నడి రోడ్డు మీద
ఆ గొడ్డలతో పొట్టేళ్ళు తలను నరికి ఆ ఉడుకు వేడి రక్తం బయటికి తన్నుతే పొట్టేళ్ళ నుంచి అది ఫ్లెక్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పెట్టి అక్కడ రక్తాభిషేకం చేసేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా రేపు అధికారంలో